హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. మమ్మీ ఇక్కడే టమాటాలు కట్ చేస్తుంది. ఇది ఇలపీట అంటారు, మీ సైడ్ ఏమంటారో మెన్షన్ చేయండి. నేనైతే చాక్తో కట్ చేస్తానండి, నైఫ్తో. మా మమ్మీకి చేయరాదు, ఇలపీటతోనే, ఇప్పటికీ ఇలపీటతోనే కట్ చేస్తుంది. ముందు ఇలా టమాటాలు శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మనము. మీలో ఎవరైనా ఇది వాడుతుంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ చిన్న రవ్వ చింతపండు అనేది నీటిలో నానేసి పెట్టుకున్నాము. ఈ పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి అందులో కొన్ని మెంతులు వేసాము. మేము ఎప్పుడు పచ్చడి చేసిన మెంతులు అనేటివి కంపల్సరీ అండి. నెక్స్ట్ ధనియాలు అది కొత్తిమీరలు ఏదైనా వచ్చి అవి వేసాము. నెక్స్ట్ జీలకర్ర వేసాము. తర్వాత వెల్లుల్లి వేసాము. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అనేది వేసాము. ఇప్పుడు ఇవి బాగా వేయించుకోవాలండి. చాలా బాగా వేగాయి కదా, వీటిని ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాము. నెక్స్ట్ ఇదే కడాయిలో ఆయిల్ ఉంది కదా, ఇందులోనే ఇప్పుడు మనము తరిగి పెట్టేసుకున్న టమాటాలను వేసి మగ్గనిద్దాము. మెత్తగా మగ్గించాలండి. ఎంత బాగా మగ్గితే మనకు చట్నీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కాస్త పసుపు యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు, అది కూడా వేసుకొని ఈ టమాటాలను మగ్గించాలి. ఇప్పుడు చట్నీకి సరిపడే సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేకుంటే చట్నీ మనం గ్రైండ్ చేస్తాం కదా అప్పుడు కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. సాల్ట్ అనేది ఏ టైంలో వేసినా బాగానే ఉంటుంది. టమాటాలు త్వరగా కుక్ అవుతాయి అనేసి మేము ఈ టైంలో యాడ్ చేసాము కాస్త సాల్ట్. చూసారా ఎంత బాగా మగ్గిపోయాయో టమాటా ముక్కలు. ఇలా మగ్గాలన్నమాట మెత్తగా. నెక్స్ట్ ఈ పచ్చిమిర్చి అండ్ ఈ టమాటా అనేది మనం గ్రైండ్ చేసుకుందాము. ముందు పచ్చిమిర్చి గ్రైండ్ చేద్దాము. కాస్త సాల్ట్ వేసాము, అప్పుడు కొంచెమే వేసాం కదా, ఇప్పుడు కాస్త ఇలా కచ్చాపచ్చాగా మెరిగాక తర్వాత నెక్స్ట్ టమాటా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు పోపేద్దాము పచ్చడికి. ఒక స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకుందాము. ఇది మేము ఎప్పుడు పోపేసే గిన్నె మాత్రం, ఇది మాడిపోయే ఉంటుంది, ఎన్నిసార్లు తోమినా ఇంతే ఉంటుంది. ఇది చారు పోపు కానీ చట్నీ పోపు కానీ ఈ గిన్నెలోనే వేస్తాము. ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాస్త వేడెక్కాక ఆవాలు అవి కాస్త చిటపటలాడాలి. అప్పుడు జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర కూడా కాస్త వేగాక మనకు ఎండుమిర్చిల గింజలు వస్తాయి కదా, పోపు గింజలు, అవి వేసుకున్నాము. ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి అనేటివి యాడ్ చేసుకుందాము. కాస్త వేగాక చిన్నగా తరిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ ఉల్లి ఆకు వేసుకున్నాము. నెక్స్ట్ కలుపుకోవాలి. ఇప్పుడు కాస్త పసుపు యాడ్ చేద్దాము. ఆల్రెడీ చట్నీలో అదే టమాటా ఉడికేటప్పుడు పసుపు వేసాం కదా, ఇప్పుడు కాస్త యాడ్ చేసుకుంటే సరిపోద్ది, మంచి కలర్ వస్తుంది చట్నీకి. అందుకే ఇప్పుడు కాస్త వేసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు మనం అప్పుడు పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్నాం కదా ఫస్ట్, ఆ పచ్చిమిర్చి అనేది యాడ్ చేద్దాము ఈ పోపులో. నెక్స్ట్ టమాటాలు కూడా గ్రైండ్ చేసాము సపరేట్గా ఇంకో జార్లో. ఆ టమాటా పేస్ట్ అనేది కూడా ఇందులో యాడ్ చేద్దాము.
ఇది ఆవపొడి అండి, పచ్చి ఆవపొడి ఇది. నెక్స్ట్ ఈ పొడి యాడ్ చేసుకోవాలండి. ఇది ఏంటంటే ధనియాలు, మెంతులు, జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టుకున్నాము, ఇది యాడ్ చేసుకోవాలి. ఇది అన్ని చట్నీలలో వేసుకుంటే చాలా బాగుంటుందండి రోటి పచ్చడిల్లో. అలాగే బెండకాయ చారు, చామదుంపల చారు, ఇలా చారులలో కూడా ఈ పొడి యాడ్, ఆ పులుసులకి చాలా రుచి వస్తుంది. ట్రై చేయండి ఒకసారి. మన టమాటా పచ్చడి రెడీ అయిందండి. వేడి వేడి అన్నంలో కాసింత నెయ్యి వేసుకొని తింటుంటే ఆహా, మళ్ళీ మళ్ళీ ఇదే చేయాలి అనుకుంటారు. ప్లీజ్ అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.